నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు జూన్ 19న 18 రాజ్యసభ సీట్లకు ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చూడాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఘనంగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి 24వ వర్ధంతి దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్న ప్రముఖులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు 3 నెలల వేతనాలతో కోత విధించడంపై కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత పరకాల నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన 20 లక్షలతో నిర్మించబోయే రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పంటలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచన ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికల్లో జూన్ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్ణయించింది 18 రాజ్యసభ సీట్లలో మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండేవి అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డాయి లాక్డౌన్ సడలించడంతో జూన్ 19న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం డిసైడ్ అయింది అయితే ఎన్నికలు నిర్వహించే సమయంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని దానికి తగ్గట్టుగానే ఏర్పాటు కూడా చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు ఎన్నికల సంఘం సూచించింది ఏపీలో 4 స్థానాలకు గుజరాత్లో 4 స్థానాలకు జార్ఖండ్లో 2 స్థానాలకు మధ్యప్రదేశ్లో 3 స్థానాలకు రాజస్థాన్లో 3 స్థానాలకు మణిపూర్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల విజ్ఞప్తులను పట్టించుకోకుండా వరుసగా 3 నెలల వేతనాలు పెన్షనర్లో కోత విధించడం పట్ల ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం మరియు PRC జాప్యాన్ని నిరసిస్తూ జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏ నరహరి ఏ శ్రీనివాస్ ఎస్ సంపత్ CH రామూర్తి తదితరులు పాల్గొన్నారు మే నెల నుండి పూర్తి వేతనాలను మే నెల నుండి పూర్తి వేతనాలను వెంటనే చెల్లించాలి మార్చ్ ఏప్రిల్ బకాయిలను మార్చ్ ఏప్రిల్ బకాయిలను ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల తగ్గించినటువంటి హాఫ్ సాలరీని వెంటనే చెల్లించి వాళ్ళ మనోవేదనను తీర్చవలసిందిగా కూర్చున్నాము మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకోవడమే కాదు కేవలం 3 నెలలు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షనర్లకు ఎవరికి డబ్బులు ఇస్తలేదు జీతాలు చెల్లించలేనటువంటి రాష్ట్రం ధనిక రాష్ట్రం మన పక్కన ఉన్నటువంటి జగన్ గారు మే నెల జీతం పూర్తిగా చెల్లిస్తున్నారు వాళ్ళతో ఊచుకుంటే ధనిక రాష్ట్రాన్ని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు అట్లా కాకుండా ఉపాధ్యాయులను ఉద్యోగస్తులను పెన్షనర్లను మనోవేదన గురి చేయకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు చూడండి పేపర్లో చూడండి డాటా తెప్పించుకోండి వాటిని అరికట్టి వెంటనే ఈ 3 మాసాల కట్ చేసినటువంటి జీతాలను అడ్జస్ట్మెంట్ చేయవలసిందిగా PTATS కర్నూలు జిల్లా కార్యదర్శిగా సర్వతనుడి కూర్చున్నారు వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం వరికొల్లు గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలో 20 లక్షలతో నిర్మించబోయే రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా MP పసునూరి దయాకర్ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ హరిత హాజరయ్యారు మక్కలకు పోయినసారి 550 కోట్ల నష్టం వచ్చింది ఈ సంవత్సరం కూడా 500 కోట్ల నష్టం వస్తుంది రైతుల కోసం భరిస్తాం కానీ నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఆలోచన బయటి దేశాలలో బయటి రాష్ట్రాలలో ఏదైతే మనం వేసిన దానికి పంట విలువ వస్తుందో దాన్ని వేస్తే రైతులకు లాభం దొరుకుతుంది అనేదే చైతన్యం చేయాలనేదే ఈ రైతు సదస్సు ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది పత్తికి మన పర్కాల మంచి పత్తి లెవెల్ ఏది లెంత్ ఎక్కువ వస్తుంది మొదలెయ్యాలి 15వ తారీఖు లోపటేయాలి ఈ నెల 15వ తారీఖు లోపటేస్తే మన పత్తి పర్కాల పత్తి ఫేమస్ దాని రేటు కూడా బాగుంటుంది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పత్తి మీరు ఎంత వేసినా
మేము మధ్యవర్తిగా ఉండి కొనిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓట్లున్నాయి, తెలంగాణ వేయండి, తెలంగాణ సోనా. మన సైంటిస్టులు కనుక్కున్నారు, షుగర్ గిగర్ ఉంటే కూడా పోతుంది, రోగాలు ఉంటే కూడా పోద్దట. ఈ బియ్యం తింటే షుగర్ పెరుగుతుంది, ఆ బియ్యం తింటే షుగర్ తగ్గుతుంది. దేశమంతా ఎదురు చూస్తుంది తెలంగాణ సోనా కోసం. మన తెలంగాణ సైంటిస్టులు కనుక్కున్నారు, చాలా మంది కనుక్కుంటారు, సార్ సన్న బియ్యం వస్తే దిగుబడి తక్కువ వస్తుంది, దొడ్డి బియ్యం వస్తే ఎక్కువ వస్తుంది కూడా అని అంటారు. దొడ్డి బియ్యం ప్రభుత్వం కొనకపోతే ఏడబెడతావే, బయట అమ్ముతావా? ఇంట్లో కొట్టది. దొడ్డు బియ్యం కంట్రోల్ బియ్యం నీకు ఇస్తేనే తింటలేవే, ఎవడు కొట్టాడా అని చూస్తాను. నువ్వు పండించిన బియ్యమే నువ్వు తింటలేవే. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దొడ్డు బియ్యం కంటే తెలంగాణ సోనాకు ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసి మీకు ఎక్కువ రేట్ వచ్చే బాధ్యత ప్రభుత్వం మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ సోనా అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినాయి. మీ దగ్గర రైతు కమిటీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు కూర్చొని ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత గ్రామస్తులందరికీ కూడా. వరికోలు గ్రామస్తులు ఒక ఆదర్శమైన గ్రామం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి పర్కాల నియోజకవర్గం అని కూడా మేము ఒక ఆలోచన చేస్తున్నాం. జమ్మికుంట పత్తి మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ చైర్పర్సన్ పొనగంటి సరదా పునఃప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు సామాజిక దూరం పాటిస్తూ సకాలంలో పత్తిని మార్కెట్కు తీసుకురావాలని, నాణ్యమైన పత్తిని తీసుకురావాలని అన్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు. నెలలుగా పత్తి మార్కెట్ బంద్ ఉన్నది, అది అందరికీ మీ రైతన్నలందరికీ తెలిసిందే. ఈరోజు ప్రభుత్వం మరియు మంత్రి గారి ఆదేశానుసారము పత్తి మార్కెట్ ప్రారంభం అయినది. కావున రైతు సోదరులందరూ గమనించి మీ ఇళ్లలో ఉన్న సరుకును అంతా టైం ప్రకారంగా 8:30కు 8:30 లోపు తీసుకువచ్చి అమ్ముకోగలరని కోరుచున్నాను. ఈ కరోనా వలన అందరూ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్కరూ శానిటైజర్ చేసుకొని మరియు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మార్కెట్కు సరుకును తీసుకువచ్చి అమ్ముకోగలరని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పత్తి ధర వచ్చేసి 4600 జమ్మికుంట మార్కెట్లో అయింది. నిజామాబాద్ నగరం 11వ డివిజన్లోని గోశాలకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా తేలాల్సి ఉంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 5వ టన్ ఎస్ఐ జాన్ రెడ్డి తెలిపారు. చీరలేసి కట్టేసి తాడు కట్టి తీసుకొస్తుంది కదా. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం నాగ్వర్ గ్రామ శివారులో గల తిరుపతి కాటన్ మిల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ప్రారంభించారు. మార్క్ఫెడ్ వరం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పత్తి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలను విక్రయించాలని సూచించారు. దళార్ల వ్యవస్థను నిర్మూలించేందుకే ప్రభుత్వం అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులకు పంటలను అమ్ముకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏదైతే మనకు లాభదాయకమైన పంటలు ఉన్నాయో ఆ లాభదాయకమైన పంటల వైపే వెళ్ళండి. మొక్కజొన్న వైపు అస్సలు వెళ్ళకండి. ఇంకా మీకు ఏ పంట లాభం అనిపిస్తే ఆ పంట వేయండి, ఆ పంటను నమోదు చేయించండి. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్న పంటను మీరు పండించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకుందాం. వ్యవసాయం చేయడంలో మన ప్రాంతం, మన నియోజకవర్గం ముందుంది అనేది కూడా మనం ఈ సందర్భంగా అందరికీ తెలియజెప్పే విధంగా ఉండాలి. ఎందుకంటే రైతు ఆనందంగా ఉంటేనే మనందరం ఆనందంగా ఉంటాం. అంత తప్పించి మన ఫుడ్ పెట్టే మనిషి ఆనందంలో లేకపోతే మనము
ఆనందంగా ఉన్నదండి. అందుకే రైతులందరికీ లాభాలు వచ్చే విధంగా మనం చూద్దామని చెప్పి సొసైటీ ద్వారా మీరు విత్తనాలు కొనండి. సొసైటీ నుంచే మీరు ఎరువులు కొనండి. మీకు డబ్బులు తక్కువ ఉంటుంది, ప్లస్ మీ విత్తనాలకు కూడా గ్యారంటీ ఉంటుంది. నకిలీ లేకుండా ఒరిజినల్ విత్తనాలని మనం కొనేవాళ్ళం అవుతాం. ఎందుకంటే మార్కెట్లో చాలామంది కూడా దానికి అందమైన ప్యాకెట్లు పెట్టేసి ఇది పెడితే నీకు బాగుంటుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసి రైతులను మోసం చేసే కంపెనీలు చాలా వచ్చినాయి. మేము మనం విత్తనం వేసినా కూడా మొలకెత్తలేని పరిస్థితి చాలా పత్తి వేసిన తర్వాత ఉంటుంది. ఆ తర్వాత పత్తి దిగుబడి రాకపోయేసరికి చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి రాకుండా మనం నాణ్యమైన విత్తనాలని కొనాలంటే సొసైటీల ద్వారా అధికారులు సజెస్ట్ చేసిన దగ్గరనే మీరు కొనండి. ఆధార్ లింకు లేకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేవు. ఆయా గ్రామాల సర్పంచులు కానీ ఆయా గ్రామాల్లో సొసైటీ వాళ్ళు కానీ ఎంపీటీసీలు కానీ చొరవ తీసుకొని ఎవరైతే ఉన్నారో ఆ 170 మంది ఆధార్ లింక్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆధార్ లింక్ చేసుకోమని చెప్పండి. ఇంకా రైతు బంధు రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఏ కారణంతో రాలేదనేది మీ అగ్రికల్చర్ అధికారులతో కానీ ఎంఆర్ఓతో కానీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది కూడా రైతు బంధు కూడా ఆధార్ లింక్ చేయని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా మేము వచ్చినప్పుడు రైతు బంధు రాలేదు అని అడుగుతున్నారు. కానీ ఎందుకు రాలేదు అనేది మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కుంటే వాటిందరికీ కూడా మనం ఇప్పించిన వాళ్ళం అవుతాం. సర్పంచ్ అందరూ కూడా దయచేసి చొరవ తీసుకోండి. మీ గ్రామాల్లో రైతు బంధు ఎవరెవరు రాలో చెక్ చేసుకోండి. 2550 రూపాయలకి మనము ఏదైతే జొన్నల్ని కొనుగోలు చేస్తున్నాం, జొన్నలకు కూడా మార్కెటింగ్ లేదు. దయచేసి మన ప్రభుత్వమే కొనాలి. తెల్ల జొన్నలకైతే అసలు డిమాండ్ లేదు బయట. పచ్చ జొన్నలు అనగానే మనం జనరల్గా పచ్చ జొన్నలు అయితే ఎక్కువగా కొనడానికి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ సీజన్ నుంచి ప్రభుత్వం మక్కలకి అయితే ఇప్పుడు ఈ యొక్క వానాకాలంలో ఎటువంటి మద్దతు ధర ఇయ్యదు. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఇక్కడ లేరనుకుంటున్న మక్కలు వేసేటటువంటి రైతులు ఒకవేళ ఉన్నా కానీ వారు ఇతర పంటలు ఏవైతే రెడ్ గ్రామ్ కావచ్చు లేదా కాటన్ బండి ఏరియాస్ అయితే కాటన్ వాటికి వెళ్ళవలసిందిగా అధికార యంత్రాంగం తరఫున ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మీ ఏడీఏ గారికి, వరం సభ్యులకి, రైతులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలోనే పల్లె ప్రగతిలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధుకర్. 3వ విడత 8 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాలలో మోరీల్లో కూరుకుపోయిన మట్టిని తీసేసి వర్షాకాలంలో నీరు నిలవకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, ఎంపీటీసీ కార్యదర్శులు, వివిధ గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ కొల్లపల్లి శంకర్ గారు, గౌరవ ఎంపీపీ అధ్యక్షురాలు సోదరిమణి లక్ష్మి గారు, మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు కమాన్పూర్ సత్యనారాయణ గారు, వేదిక పైన అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో మరి అందరం కూడా శ్రద్ధగా గ్రామంలో రాబో రోజులలో వర్షాకాలం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల కాలం కనుక వాటిని అధిగమించడానికి ముందస్తుగానే ప్రభుత్వం అప్రమత్తమై సూచించి ఉన్నారు కనుక వీటందరినీ కూడా తూచా తప్పకుండా ఎంపీడీఓ గారు ఏదైతే కార్యక్రమాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినారో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వార్డు సభ్యులు, ముఖ్యంగా ఏ వార్డుకు ఆ వార్డులో మన గ్రామాలలో ఆనవాయితీగా ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన ఉన్నది. అది ఏం ఆలోచన? ఒక వస్తువు ఉంటుంది, ఏదో ఒక ఊర్లో ఒక టైరే కావచ్చు, మన కారుకున్న టైరో, మన ట్రాక్టర్కున్న టైరో, మన సైకిల్కున్న టైరో, ఎప్పుడన్నా అక్కడికి వస్తుంది కదా అని ఇట్లా పెడతారు మన వాళ్ళందరూ. సో అదే పెద్ద ప్రమాదం. ఎప్పుడు అక్కడికి వస్తుందో తెలియదు, అక్కడికైతే వస్తుందో తెలియదు, కానీ దాని వలన అన్యాయం అయితే అయిపోతాం. ఆ టైర్లనే అనేక రకాల క్రీములుండి ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇంకా కరీంనగర్ పోతే తప్ప మనం ఆశించిన వస్తువు దొరకకపోయేది కనుక వాటిని దాచిపెట్టుకుందాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు అవసరం లేదు, జూలపల్లిలో అనేక వస్తువులు దొరుకుతున్నాయి కనుక దాచిపెట్టుకొని ఎప్పుడు అవసరం వస్తుందని వాటిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ దీని మీదనే ఎక్కువ మనం వాళ్ళకు అవగాహన కల్పించాలి. వార్డు సభ్యులు ముఖ్యంగా ఎవరి వార్డుకు వాళ్ళే ఓనర్లై
వాళ్ళే అధికారులై పనిచేస్తే తప్ప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు సభ్యులు అందరూ, ఉప సర్పంచ్ గారు అందరూ కూర్చొని ఏ వార్డుకు ఆ వార్డులో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మంచిగా బ్లీచింగ్ చేయించి, మంచిగా పిచికారి చేయించి, ఇవన్నీ కూడా చేసి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రోగం ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది వ్యత్యాసం లేదు. కరోనా మనకు అన్ని చూపించింది. రోగం వస్తే మొన్న కరోనా వస్తే ఎవరు కోటీశ్వరుడికి వచ్చినా గాంధీ హాస్పిటల్నే వారేసింది. ఒక్కొక్క సమయంలో మరి ఏం జరుగుతుందో తెలియదు కనుక ప్రభుత్వం కూడా కోరుతున్నది కనుక ప్రజలు కూడా వాళ్ళ మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రజలు విన్న వాళ్ళు దయచేసి సహకరించాలని కూడా కోరుతున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పురపాలక సంఘం కమిషనర్ స్పందన ఆధ్వర్యంలో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని వార్డులలో పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. మురికి కాల్వల్లో పూడిక తొలగించడం, వర్షపు నీరు సక్రమంగా బయటికి వెళ్లేలా చేయడం, ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల మందు పిచికారీ చేయడం, వాళ్లలో బ్లీచింగ్ చేయడం తదితర పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథ్, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 14వ వార్డులో 70 ఏళ్ల వృద్ధురాలికి కరోనా నిర్ధారణ కాగా అధికారులతో కలిసి కరోనా వచ్చిన వృద్ధురాలి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని సూచించారు. ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను పర్యవేక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. ఫోన్లో మాట్లాడి సంగారెడ్డి తీసుకోమంటే సంగారెడ్డి తీసుకుపోయినా, సంగారెడ్డి చేతన్ హాస్పిటల్ తీసుకుపోయినా. ఆడ మళ్ళీ ఈసీజీ తీసారు. ఈసీజీ తీస్తే ఇక్కడ హాస్పిటల్ ఏ రిపోర్ట్ వచ్చిందో ఆడ అదే రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ 2D ఎకో తీసింది. 2D ఎకోలో కొంచెం వెంట్రుక మందం బ్లడ్ సప్లై గుండెకి తక్కువ ఉంది, ఒకసారి కాంటినెంటల్ తీసుకోపోని చెప్పారు సార్. కాంటినెంటల్ తీసుకెళ్ళాను. కాంటినెంటల్లో ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ కరోనా టెస్ట్ చేస్తారంట. చేస్తాం సార్ అంటే సార్ చేయండి అని చెప్పిన. 24 hours తర్వాత రిపోర్ట్ వస్తుంది అన్నాడు. రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినాక నెక్స్ట్ డే మార్నింగ్ గాంధీ షిఫ్ట్ చేస్తాం మిమ్మల్ని అంటే పంపిస్తారు. నిన్న గాంధీకి షిఫ్ట్ చేసి ఇక్కడ వచ్చింది. మళ్ళీ వాళ్ళు కూడా శాంపుల్ తీసుకున్నట్టు. ఇది వారం 10 రోజుల నుంచి ఫీవర్ ఇష్యూ ఉంది, దగ్గుదమ్మని ఏం లేకుండా 14వ వార్డుకి సంబంధించి అంజమ్మ అనే పెద్ద మనిషికి పాజిటివ్ కేసు రావటం, గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి కరోనా మహమ్మారి ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం మనందరికీ తెలుసు. మరి కరోనా సందర్భంగా మరి లాక్డౌన్ను ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన దిశగా మరి ఈరోజు కరోనా కూడా మన సదాశివపేట మొదటి కేసుగా మరి ఈరోజు నమోదు కావటం, మరి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది స్ప్రెడ్ అయితే దీన్ని ఆపటానికి సంబంధించి మరి ఏ శక్తులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ గల్లీకి సంబంధించినటువంటి యువకులు కానీ పెద్దలు కానీ అతి ముఖ్యంగా చిన్నపిల్లల్ని కూడా ఎవళ్ళని కూడా బయటికి రానియకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము వేడుకుంటున్నది ఒకటే, మనం ఈరోజు కరోనాను తరిమి కొట్టడం అంటే మనం స్వీయ నియంత్రణ పాటించటం, మనం ఇంటికే పరిమితంగా ఉండటం అనేది మనకు చాలా అవసరం. మరి ఈ దిశగా సదాశివపేట పట్టణంలో మరి కమిషనర్ గారు స్పందన గారు కూడా మరి నిన్ననే ఈ వార్డుకు సంబంధించి మరి పరిసర ప్రాంతాలకు మరి ఇది సోకకుండా ఉండటానికి సంబంధించి హైపోక్లోరైడ్ స్ప్రే కూడా చేయించడం జరిగింది. మరి మన అట్లనే పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి సిఐ శ్రీధర్ రెడ్డి గారు కూడా మరి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ఆ పాజిటివ్ వచ్చినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తీసుకొని మరి ఆ కుటుంబ సభ్యులను కూడా ఈరోజు మరి టెస్టులకు సంబంధించి కూడా పంపించడం అనేది జరుగుతుంది. మరి ఈ గల్లీకి సంబంధించినంత మట్టుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి లాక్డౌన్ను పాటించాలి. మరి ఈరోజు ఈ రెడ్ జోన్గా ప్రకటించినటువంటి సందర్భంగా ఎవరన్నా అత్యవసరంగా బయటికి వెళ్ళాలనుకున్నా మరి పర్మిషన్ తీసుకొని వెళితే బాగుంటుంది. అదే కాకుండా కూరగాయలకు సంబంధించి కూడా మరి కమిషనర్ గారు ఇక్కడనే ఈ వార్డుకు సంబంధించి మరి వాళ్ళ ఇంటికే కూరగాయలు వచ్చేటటువంటి ఏర్పాటు చేయటం కానీ,
మరి ఇక్కడ ఎవరన్నా అత్యవసరంగా ఏదన్నా బయటికి వెళ్లాల్సి వచ్చినా అత్యవసరానికి సంబంధించి ఏదైనా సరుకులు తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా మరి వారు ఒక 2 ఫోన్ నంబర్లు కూడా వారు చెప్తారు. మరి ఆ ప్రకారంగానే ఈ గల్లీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి పాటించాల్సిన దిశగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గల్లీకి సంబంధించినటువంటి ప్రజలందరికీ శానిటైజర్లు కానీ మరి మాస్కులు కానీ ప్రతి ఇంటికి చేరవేసే దాంట్లో మరి పిల్లోడి విశ్వనాథం గారు, అదే రకంగా వైస్ చైర్మన్ గోపాల్ గారు, మరి పాల్గొన్నటువంటి మా వీరేశం గారు, మా సమ్మి గారు, మరి అదే రకంగా కలీం పటేల్ గారు, ఈ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ మరి శివ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కొంత బాధ్యతగా ఈ విషయంలో ఎవరు కూడా బయటికి రాకుండా చూడాల్సిన దిశగా మీరు ఈ గల్లీని కాపాడుకోవాల్సిన దిశ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరూ కోరుకుంటాం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి కాచిగూడ డివిజన్లో చప్పల్ బజార్ మరియు నింబోలి అడ్డ ప్రాంతాల్లో కాచిగూడ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు ఎక్కాల చైతన్య కన్నా పర్యటించారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ప్రజలందరూ ఇంట్లో చాలా రోజుల నుంచి నిల్వ ఉన్న నీటిని తీసివేస్తూ ఉండాలని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కాచిగూడ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు ఎక్కాల చైతన్య కన్నా అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎక్కాల కన్నా, మున్నా సింగ్, పుడతాయిని కిట్టు, బాబ్జీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీ మలక్పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్ రెడ్డి బస్తీలో బీజేవైఎం తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ భండారి ఆధ్వర్యంలో క్వారంటైన్లో ఉన్న వారికి 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో మలక్పేట బీజేపీ కన్వీనర్ సురేంద్రారెడ్డి, సైదాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సైదాబాద్ డివిజన్లో రెడ్డి బస్తీలో ఈ యొక్క యాదవ్స్ ఇంట్లో కంటోన్మెంట్ జోన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి పాజిటివ్ రావడం వల్ల టోటల్గా ఈ యొక్క ఇల్లుని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి గత 10 రోజులుగా ఇక్కడ వారు బయటికి రాకుండా, ఎవరు లోనికి వెళ్లకుండా ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకు మా భారతీయ జనతా పార్టీ సోదరుడు బండారి నవీన్ కుమార్ వారు ఇప్పటికే ఒక 4.5 క్వింటాల్స్ 49 క్వింటాల్స్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్ రిటైర్మెంట్ వచ్చినటువంటి డబ్బుల నుండి ఈ యొక్క పేదలకు సహాయం చేయాలనేటువంటి ఒక భావనతోనే వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. సైదాబాద్లోనే కాక వివిధ ప్రాంతాల్లో కూడా వారు అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క రైస్ ఇవ్వడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు సైదాబాద్లో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్ ఈ యొక్క మల్లేష్ యాదవ్ గారి కుటుంబానికి ఒక 50 కిలోల బియ్యాన్ని 2 రైస్ బ్యాగ్లోనే ఇవ్వడానికి నవీన్ ముందుకొచ్చి సహాయపడుతున్నందుకు భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా వారిని అభినందిస్తున్నాము. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయాలని మేము కోరుతూ బండారు నవీన్ను ఆశీర్వదిస్తున్నాం. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తరిమిల కోనారెడ్డి సందర్భంగా నీలం సంజీవ్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలం సంజీవ్ రెడ్డి దేశానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడే కాక కల్లూరు ఆర్సీలో కూడా అక్కడ కూడా కార్యక్రమం ఉంది. చదువుకొని మళ్ళీ అక్కడికి కూడా పోవాలి. మేము ఆయన చేసిన సేవలు ఆంధ్ర రాష్ట్రానికి అయితేనేవి, దేశానికి అయితేనేవి, ముఖ్యంగా అనంతపురం జిల్లాకి అయితేనేవి అందరికీ తెలిసేది. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితులు లేదో చెప్పి నేను తలుపుతున్నాను. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా తోమని డిబేట్స్ సంవత్సరాల ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రత్యేకంగా ఒక ప్రజాసేవలు చేశారు ఆయన. అనంతపురం జిల్లా రామగిరి మండలం రామగిరి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరట్లం మాధవ్ సభకు వచ్చిన రైతులతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి దిక్సూచి అని ఆయన అన్నారు. సంవత్సరం రోజుల పరిపాలన తర్వాత ముఖ్యమంత్రిగా ఈ 365 రోజుల్లో ఏం చేయొచ్చు అంటే 3,58,00,000 ప్రజలకు 40,000 కోట్ల రూపాయల డబ్బులు నేరుగా వారి అకౌంట్లోకి జమ చేయొచ్చు.
ఇందులో దాదాపుగా 75% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఖాతాల్లోకి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు జమ చేయొచ్చు, ఇతర పేదలకు ఒక 10,000 కోట్ల రూపాయలు జమ చేయొచ్చు అని చూపించి నిరూపించి మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి మేనిఫెస్టోను ఒక ఖురాన్లా, ఒక బైబిల్లా, ఒక భగవద్గీతలా భావిస్తూ చెప్పినవన్నీ చేస్తూ ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా 40 పనులను, ప్రజా ప్రయోజకర పనులను, జీవోలను, పాలసీలను తీసుకుని వచ్చి దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న ఈ రోజు కంటే 35వ తేదీ ప్రమాణ స్వీకారం చేసుకుని గత 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసుకుని ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ పండుగను రైతుల మధ్య జరుపుకోవాలనేసి 5 లక్షల మంది రైతులు వివిధ రైతు భరోసా కేంద్రాల నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రి గారితో ఈరోజు కమ్యూనికేట్ చేస్తూ 13 జిల్లాల్లోనూ రైతు భరోసా కేంద్రాల్లో ఆ జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ రైతులతో మాట్లాడిస్తూ రైతుల సూచనలు తీసుకుంటూ ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి రైతు పక్షపాతి గతంలో ఎన్నడూ లేడు. తిరుపతి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జిఎస్ రామయ్య పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ నాయుడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ ఆనందరావు, ఐటీఐ ప్రిన్సిపల్ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ నాయుడు మాట్లాడుతూ ప్రిన్సిపల్ గా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. 47 సార్లు రక్తదానం చేసిన జిఎస్ రామయ్య వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని కర్నూలు మెడికల్ హాస్పిటల్ కి, వారి అమ్మవారి కళ్లను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి దానం చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకన్నా సార్ వారి అవార్డ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకే సంబంధించిన ప్రాంతాలు అయ్యారు. ప్రధానమంత్రి ఇటువంటి సాధారణమైన అధికారులకి మాత్రము మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వేరే వాళ్ళు ఏ విధంగా చెప్తూనే ఉన్నారు కానీ అది ఏ విధంగా అవార్డు వచ్చేది అనేది తర్వాత విషయము. సార్కు ఇంత గౌరవించి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. జూన్ 19న 18 రాజ్యసభ సీట్లకు ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చూడాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఘనంగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి 24వ వర్ధంతి. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్న ప్రముఖులు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. 3 నెలల వేతనాలతో కోత విధించడంపై కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత. పరకాల నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటన. 20 లక్షలతో నిర్మించబోయే రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పంటలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచన. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.